సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 6వ తారీఖు లగాయితూ ఏప్రిల్ 12వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో పంచగ్రహ కూటమి అనగా మీనరాశి యందు రవి, రాహు, శుక్ర, బుధ గ్రహాల తాలూకు అలాగే శనేశ్వరుని తాలూకు సంచారం అనేటువంటిది మనం చూడవచ్చును. అలాగే వృషభ రాశి యందు గురుని యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు కుజుని యొక్క సంచారము, కన్యా రాశి యందు కేతు యొక్క సంచారం ఉండగా, చంద్రుడు ఈ వారంలో మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ కుజుని తాలూకు దోషము, వ్యయ రాహువు, వ్యయ శుక్ర, వ్యయ బుధ, వ్యయ శనేశ్చర, ఇలా చెప్పుకుంటూ పోతే వ్యయస్థానమందు ఉన్నటువంటి 5 గ్రహాలు, అలాగే అర్ధాష్టమ కుజుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తి. ఈ వారంలో గురుడు, చంద్రుడు ఈ 2 గ్రహాల తాలూకు అనుకూలతలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అందువల్ల ఎప్పుడైతే ఈ వ్యయస్థాన స్థిత గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుందో తద్వారా స్వస్థాన నాశనం చేవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. అంటే స్థాన చలనములు, అనవసరమైనటువంటి ప్రయాణములు, మానసికమైనటువంటి ఆందోళన, ఖర్చు, కొన్ని సందర్భాల్లో శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే దేశాంతరవాసం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. విదేశయానానికి సంబంధించినటువంటి విషయాల్లో కదలికలు వస్తాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ప్రతి అంశమునందు కూడా కొంత శారీరక శ్రమ అనేటువంటిది ఈ రాశి వారికి చెప్పవచ్చును. ప్రత్యేకించి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పని చేసేటువంటి సమయాల్లో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా షిఫ్ట్ల వారీగా పనిచేసేటువంటి వారిలో ఇప్పటి వరకు ఒక షిఫ్ట్ లో పనిచేసినటువంటి వారు వేరొక షిఫ్ట్ లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం, అలాగే భాగ్య నిర్భయం క్రూర అన్నది శాస్త్రం. ప్రత్యేకించి షష్టకేతువు చతుర్థ స్థానమందు ఉన్నటువంటి కుజగ్రహ సంపత్తి వల్ల మానసికమైనటువంటి భయం కొంత ఎక్కువగా ఉంటుంది. అయితే గురుడు చాలా బలిష్టమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల ఈ మానసికమైనటువంటి సమస్యల్ని చక్కగా అధిగమించగలుగుతారు. ఆర్థికంగా వచ్చేటువంటి సమస్యల నుండి నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థికంగా ఏదైనా ఉపద్రవం వచ్చినప్పటికీ కూడా దాన్ని చాలా చాకచక్యంగా దాటగలుగుతారు. అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా గురుడు మీకు ఒక చక్కటి ఉపాయాన్ని ఆయన ఇస్తూ మిమ్మల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం కూడా మేషరాశి వారిని మానసికంగా ఉత్సాహంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడేసేటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంత మిశ్రమమైనటువంటి స్థితి ఈ వారం ఉంటుంది. మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థాన స్థితి 5 గ్రహాలు, లాభ రవి, లాభస్థానమందు రాహువు, అలాగే లాభస్థానమందు శనేశ్వరుడు, శుక్ర బుధ గ్రహాల తాలూకు సంచారం, అలాగే తృతీయ స్థానమందు కుజుడు పరిపూర్ణంగా యోగిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం అధికంగా ఉండడం, వెరసి దాదాపుగా 7 గ్రహాల తాలూకు అనుకూలతలు వృషభ రాశి వారికి ఉన్నాయి. గోచార పరంగా ఇది చాలా అధిక సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండేటువంటి సందర్భంగా చెప్పవచ్చును. అంటే ఆల్మోస్ట్ 85% గ్రహాలన్నీ కూడా యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో గోచారం చాలా బలీయంగా ఉన్నప్పుడు జాతకంలో దశాంతర దశలు బాగా లేకపోతేనే ఈ అనుకూలమైనటువంటి పరిస్థితిని అనుభవించలేకపోతారు. జాతకంలో కూడా మంచి దశలు అంతర్దశలు నడుస్తూ ఉంటే
ఇది రాజయోగప్రదంగా ముందుకు సాగేటువంటి స్థితిగా మనం చెప్పవచ్చును. అనగా ప్రతిదీ లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంతాన లాభము, సౌభాగ్యము, అలాగే వస్త్ర, వస్తు లేదా గృహ సంబంధమైనటువంటి విషయాలు, భూ లావాదేవీలు, ఉద్యోగానికి సంబంధించి లేదా వ్యాపారానికి సంబంధించి లేదా వ్యవసాయానికి సంబంధించి ఇలా ఏ రంగాన్ని చూసుకున్నప్పటికీ దానిలో లాభసాటిగా పరిస్థితులు ఉండేటువంటి సందర్భాన్ని మనం ఈ గ్రహస్థితి వల్ల చూడవచ్చును. అలాగే విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు అనగా విదేశాల్లో స్థిరపడము లేదా అక్కడ స్థిర నివాసం కోసం ప్రయత్నం చేస్తూ ఉండడము లేదా విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి సందర్భాలన్నీ కూడా అనుకూలించడానికి, అక్కడ పరిస్థితులన్నీ కూడా మీకు సహకరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఇక్కడ నుండి విద్య కోసమో ఉద్యోగం కోసమో అన్య ప్రాంత సంచారం చేయాలి, వేరే రాష్ట్రమో వేరే దేశమో లేదా వేరే ప్రాంతానికో వెళ్ళాలి అని చూసేటువంటి వారికి కూడా గ్రహస్థితి సహకరిస్తుంది. విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారం మొత్తం మీద మానసికమైనటువంటి సౌఖ్యం ఉంటుంది. చక్కగా ఉల్లాసంగా ఉండగలుగుతారు. నచ్చినటువంటి ప్రాంత సందర్శనాన్ని చేయగలుగుతారు. కొండ ప్రాంత సంచారం చేయగలుగుతారు. అంతేకాకుండా బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. అన్నిటి పరంగా ఈ గ్రహస్థితి చాలా సహకరిస్తుంది. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా ప్రతినిత్యము కూడా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి దశమంలో 5 గ్రహాల తాలూకు స్థితిగతులు, వ్యయస్థానమందు గురుడు, జన్మరాశి యందు చంద్రుని యొక్క సంచారము, అలాగే 2వ స్థానమందు కుజుడు. ఈ గ్రహస్థితి వల్ల యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ. ముఖ్యంగా దశమంలో రవి, రాహు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. దీనివల్ల ఈ గ్రహస్థితి ప్రత్యేకించి వృత్తిపరమైనటువంటి విషయాలపైనే ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దశమస్తో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నారు. గత వారంలో ప్రారంభం చేసినటువంటి పనులన్నీ కూడా ఈ వారం చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే ఈ వారంలో కూడా శరీర సౌఖ్యం ఆరోగ్య అన్నది శాస్త్రం. అనగా ప్రత్యేకించి చంద్రబలం ఎప్పుడైతే ఉన్నదో కొంత మానసిక ప్రశాంతత, ఏదైనా ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ లేదా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ ఈ రాశి వారు భయపడకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అంతేకాకుండా మిథున రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి మార్పులు కనబడుతూ ఉన్నాయి. అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. ఇక్కడ శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. అనగా ధనాన్ని ఏదైనా ఖర్చు పెడితే శుభ కార్యక్రమాలకు, మరే ఇతరత్ర బంధువులు, మిత్రులు వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఏ భోజనాలు పెట్టుకోవడానికో వాటికో కూడా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అంతేగాక కొంత మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు, మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితోటి కొంత సఖ్యత లోపిస్తూ ఉండడం, అనుకోకుండా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి ఎక్కువగా వస్తూ ఉండడం, ఈ మాట పొరపచ్చాలు ఎక్కువగా వస్తూ ఉండడం లాంటివి ప్రత్యేకించి జీవిత భాగస్వామితోటి కుటుంబ పరిస్థితుల్లో మనం చూడవచ్చును. అయితే మిథున రాశి వారికి ఈ వారంలో ఆర్థిక ఇబ్బందులు లాంటివి ఏమీ ఉండవు. కొంత ఎక్కువ మోతాదులో ధనాన్ని ఖర్చు పెట్టవలసి వచ్చినప్పటికీ కూడా రావాల్సినటువంటి డబ్బు సకాలంలో మీ చేతికి అందుతుంది. వచ్చిన ధనాన్ని ఖర్చు పెడతారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు. కొద్దిపాటి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. కొన్ని స్వయం కృత అపరాధాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అవి మినహాయించి అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉండదు. అలాగే కుటుంబపరమైనటువంటి పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లోనే కొంత ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడూ కూడా ఈ రాశి వారు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. అలా వదిలిపెడితే మాత్రం తిరిగి సంపాదించుకోవడానికి చాలా కష్టపడతారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ వారంలో ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి జన్మ కుజుని యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జ్వరం, ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్ అన్నారు. కుజుని యొక్క వీక్షణ ఎక్కడైతే ఉంటుందో ఆ స్థానాలు కూడా దెబ్బతింటాయి. ఉదాహరణకి విద్య, ఉద్యోగము, వృత్తి, ప్రవృత్తులకి సంబంధించినటువంటి స్థానాలు,
కుటుంబానికి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి స్థానము, అలాగే జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ వారంలో కొద్దిపాటి సమస్యలకి ఆస్కారం ఉంటుంది. అనగా ఎక్కువ సమయాన్ని మీ జీవితంలో వేరే వాటి మీద మీరు ఖర్చు పెడుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో ఈ పై చెప్పినటువంటి సందర్భాల్లో కొంత కుటుంబం కోసమని లేదా పై విషయాల కోసమని మనం కేటాయించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రాశికి భాగ్యస్థానమందు పంచగ్రహ కూటమి ఏర్పడి ఉన్నటువంటి సందర్భంలో చంద్రబలం అలాగే గురుబలం ఈ రెండు గ్రహాల తాలూకు బలాలు మాత్రమే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ గ్రహ సంపత్తి వల్ల ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. ప్రత్యేకించి ఎక్కడైనా సరే డబ్బు ఖర్చు పెట్టగలిగేటువంటి శక్తిని ఈ గ్రహాలు ఇస్తాయి. అనుకోని విధంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పటికీ చాకచక్యంగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్లనే పూర్వపుణ్యము అనేటువంటిది దెబ్బతింటుంది. చేసే పని తప్పని తెలుసు, ఈ పని చేయడం వల్ల వాళ్ళు బాధపడతారని తెలుసు, అయినప్పటికీ కూడా కావాలని కొన్ని సందర్భాల్లో ఇతరులకు చెడు చేయడం తప్పనటువంటి పరిస్థితుల్లో చేస్తారు. దానివల్ల పూర్వపుణ్యం అనేటువంటిది దెబ్బతింటూ ఉంటుంది. అలాగే మీరు గమనించండి, దేవాలయాలకు వెళ్ళడానికి కానీ ధార్మిక కార్యక్రమాలు చేయడానికి కానీ భగవద్ దర్శనానికి లేదా మరి ఇతరత్ర స్తోత్ర పారాయణలు చేయడానికి కూడా అవకాశం ఉండదు, చేయలేకపోతాం. ఆ సమయానికి ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం రావడం లేదా ఇంకో రకమైనటువంటి పని రావడం ద్వారా ఇవన్నీ కూడా ఆలస్యం అయిపోతాయి. అంటే భక్తి తగ్గింది అని చెప్పడానికి లేదు, ఉండడానికి అంటే ఏదైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి సమయం దొరకకపోవడం, ఎక్కువ సమయాన్ని ఈ పనిలోనే ఖర్చు పెడుతూ ఉండడం ఇత్యాది విషయాలు ప్రధానంగా ఈ రాశి వారిలో ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా కనబడడం లేదు. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ముందు తరాల వాళ్ళు అంటే తాత తండ్రి ఇటువంటి వారిపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ వారి ఆరోగ్యంపై కొంత ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. కొంత శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఉద్యోగం పోయే పరిస్థితులు అవి ఉండవు. అలాగే వ్యాపార పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కావు. అలాగే విద్య ఉద్యోగము ఇటువంటి స్థితి సాధారణంగానే గోచరిస్తూ ఉన్నది. అలాగే ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భం. వ్యయస్థాన స్థిత కుజుడు, అష్టమ భావంలో రవి రాహు శనేశ్వర గ్రహాలు, అష్టమంలోనే బుధుడు, అష్టమంలోనే శుక్రుడు. మరి ఈ తరుణంలో అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు అలాగే చంద్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా సింహరాశి ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భంలో వీరు ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ప్రత్యేకించి దుర్దోషశత్రు సంవాద గమనాగమనం యథ ప్రయాణాలు చేసేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి అతి వేగం అనేటువంటిది పనికిరాదు. ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ పని మీద ఫోకస్ పెట్టుకోవాలి, కానీ 2-3 పనుల మీద ఫోకస్ పెట్టుకుని ముందుకెళ్ళడం ద్వారా ఏ పని అవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి గన్ షాట్ గా ఓ పని చేద్దాం అనుకున్నప్పుడు ఆ పని కంప్లీట్ చేసేయడం, ఇంకో పని చేసుకుంటూ ఉండడం, ఇలా ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే ఆకస్మికంగా జరుగుతాయి. ఏది జరిగినానో ఏదో ఒక పని ఆకస్మికంగా వచ్చి పడుతుంది. దాని ద్వారా దినచర్యలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. అంటే మనం రోజు ఇలా ఉండాలి, ఈ టైంకి ఇది చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు, ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు. ప్రణాళికాబద్ధంగా ఏది జరగదు. ఆ సమయానికి ఏదో ఒకటి పని రావడం, దానిలోకి వెళ్ళిపోవడం, ఈ ప్రణాళిక అంతా కూడా విచ్ఛిన్నం అయిపోవడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నిగూఢమైనటువంటి విషయాలని సేకరిస్తూ ఉంటారు. అంటే ఎవరికి తెలియనటువంటివి, ఎక్కడా విననటువంటివి, ఎవరు చూడనటువంటివి, ఇటువంటి కొన్ని రహస్యాలని సేకరించి కొంత మస్తిష్కంలో పెట్టుకుంటారంటే ఎప్పుడైనా ఎవరైనా అడిగితే చెప్దామనో లేకపోతే మీ ఇంట్రెస్ట్ కొద్దీనో కొన్ని పుస్తకాలు చదవడమో వాటి నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ సేకరించడం, ఇటువంటి వాటివన్నీ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ థింగ్స్ అన్ని కూడా సింహరాశి వారు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే వ్యయస్థాన స్థిత కుజుడు నిద్రాభంగాన్ని కలగజేస్తారు. అంటే ఎంత శరీరం అలసిపోయి మనం పడుకుందామన్నా నిద్ర పట్టకపోవడం అనేటువంటిది ప్రధానమైన సమస్యగా ఉంటుంది. అది సింహరాశి వారిలో ఎక్కువగా చూడవచ్చును. కాబట్టి ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు ఆ సమయానుకూలంగా శరీరానికి కొంత విశ్రాంతిని కేటాయిస్తూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా ప్రత్యేకించి సింహరాశి వారికి కొంత శారీరక శ్రమ ఉంటుంది, డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది.
ప్రతి విషయంలోనూ ప్రతి చిన్న పనిలోనూ ఆ పనులన్నీ కూడా వాయిదా పడేటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో ఉన్నాయి. వృత్తికి సంబంధించిన విషయాలు బాగున్నాయి. వ్యాపార పరిస్థితులు కానీ, విద్య కానీ, విదేశీయానానికి సంబంధించిన విషయాలు కూడా సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుడికి సంబంధించిన ఆరాధన, ప్రతినిత్యము కూడా రుద్రకవచాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి సప్తమ స్థానమందు రవిగ్రహం గాని, సప్తమ శనేశ్వరుడు, సప్తమ రాహు, ఈ మూడు కూడా ప్రభావితం చెందించేటువంటి గ్రహాలు. సప్తమంలో శుక్రబుధుల యొక్క యుతి, లాభస్థాన స్థిత కుజుడు, భాగ్యగురుడు, దశమ చంద్రుడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గ్రహాల్లో భాగ్యగురుడు చాలా అనుకూలించేటువంటి గ్రహం, దశమ చంద్రుడు చాలా యోగ్యమైనటువంటి స్థితి, లాభస్థాన స్థిత కుజుడు, ఈ మూడు గ్రహాలే ఈ కన్యారాశి వారిని కాపాడుతూ ఉన్నాయి. మిగతా గ్రహ సంపత్తి వల్ల సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అంటే కుటుంబపరమైనటువంటి విషయాల్లో, అలాగే భాగస్వామ్యము అనేటువంటిది ఎక్కడ కనబడ్డా, గతంలో కూడా అదే చెప్పారు, భాగస్వామ్యం అనేది ఎక్కడ కనబడ్డా అది దెబ్బతింటుంది. అది భాగస్వామ్య వ్యాపారం కానీ, లేదా జీవిత భాగస్వామి కానీ, లేదా మరేతరత్ర భాగస్వామ్యాలు ఎక్కడ కనబడ్డా కూడా అవి దెబ్బతింటాయి. ఇంత విచిత్రం ఏంటంటే ప్రతిరోజు ఇద్దరు కలిసి వాకింగ్ వెళ్తూ ఉన్నారనుకోండి, పక్కవాడు మానేస్తాడు, ఒకడు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు, అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఎవరితోనూ జత కూడేటువంటి పరిస్థితులు ఉండవు. ఒంటరిగానే మీ పనులు మీరు చేసుకోవడం, ఒంటరిగానే ప్రతిదీ ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల వస్తూ ఉంటాయి. అలాగే కొంత సౌఖ్యము తక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, ఏదైనా సుఖపడ్డం అనేటువంటిది ఉండదు. ప్రత్యేకించి ఏదైనా గతంలో మనం ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు అప్పుడు కొంచెం జర్నీ అంతా ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు అంత లగ్జరీ ఉండదు. కష్టపడి ప్రయాణం చేయవలసింది ఉంటుంది. అంటే ఇదివరకు ఉదాహరణకి ఏ సూపర్ లగ్జరీ బస్ ఎక్కారు, లేదా ట్రైన్ ఎక్కారు, ఫ్లైట్ ఎక్కారు అనుకోండి, ఇప్పుడు ఆర్డినరీగా ఆటో మీద వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడూ బస్సుల్లో ప్రయాణం చేయనటువంటి వారిని కూడా ఈ గ్రహస్థితి బస్సులు ఎక్కేలా చేస్తుంది. అంటే అంతా శరీరాన్ని కష్టపట్టేటువంటి విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. లాభస్థాన స్థిత కుజుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు దశమస్థో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ఇక్కడ ప్రత్యేకించి మంగళవారము, బుధవారాల్లో ఏ పని ఈ రాశి వారు ప్రారంభించినా అది దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే కన్యారాశికి సంబంధించి వృత్తి ఉద్యోగాల స్థితిలు బాగున్నాయి. అలాగే ఈ రాశి వారిలో విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. విదేశాల్లో స్థిరపడ్డటువంటి కన్యారాశి వారికి ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారిలో చదువరులు మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. లలితాదేవి యొక్క ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగా మంగళవారాన్ని చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి సానుకూలంగా కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు గ్రహ సంపత్తి యోగిస్తూ ఉండడం అనేటువంటిది చాలా అనుకూలంగా చెప్పవచ్చును. షష్ఠ రవి గాని, బుధుడు గాని, శనేశ్వరుడు గాని, రాహువు గాని చాలా అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తులు. అయితే ఇటుపక్కన ఉన్నటువంటి గ్రహాలు అనగా అష్టమంలో ఉండేటువంటి గురుడు గాని, భాగ్యచంద్రుడు గాని, దశమ స్థాన స్థిత కుజుడు గాని, కొంత వ్యయస్థానమందు కేతువు గాని, ఈ 4 గ్రహాలు కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఈ శనేశ్వరుని యొక్క స్థితి గాని, శని రాహువుల యొక్క యుతి గాని ఎప్పుడైతే ఉన్నదో మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి చెడు ఫలితాలను సైతం వారు తగ్గించగలుగుతారు. కాబట్టి ఈ వారంలో ఈ గ్రహస్థితి వల్ల ధనధాన్యాభివృద్ధిని చూడవచ్చును. అలాగే షష్ఠేరవసు సౌఖ్యాదిన్, సౌఖ్యవంతమైనటువంటి రోజులను కూడా చూడవచ్చును. అటు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి ఋషులు చెప్తూ ఉన్నారు. అలాగే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి ఈ గ్రహ సంపత్తి అని చెప్పి ఋషివాక్యం కింద కనబడుతూ ఉన్నది. మరి ఆరోగ్యము ఐశ్వర్యము ఉంటే మనిషికి అంతకు మించి కావాల్సింది ఏమీ లేదు. ఇక్కడ ప్రత్యేకించి మానసిక ప్రశాంతత అనేటువంటిది కూడా వీటి వల్లనే లభిస్తూ ఉన్నది. వారాంతంలో చంద్రుని యొక్క దశమ స్థాన స్థితి కూడా మానసికమైనటువంటి ఉల్లాసానికి కారణమవుతూ ఉన్నది. కాబట్టి ఇది కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని,
ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధిని, అనగా ఎవరైనా ఉద్యోగం మారాలి, ఇది వేరే కొత్త ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, శాలరీ పెరగాలి, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్లు ఇటువంటివి ఏవి కోరుకున్నా కూడా ఈ గ్రహస్థితి తులారాశి వారికి పరిపూర్ణంగా వాటన్నిటిని కూడా ఇస్తుంది. దుర్భేద్యమైనటువంటి శత్రు సైన్యాన్ని సైతం కొల్లగొట్టగలిగేటువంటి శక్తిని గ్రహస్థితి ఇస్తుంది. అనగా మీ శత్రువులపై పరిపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, వారు మీకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారిని ఢీకొట్టేటువంటి విధానంలో వచ్చేటువంటి మార్పు చాలా గొప్పది. అలాగే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. కాబట్టి ఇలా అన్ని రకాలుగా కూడా తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. పంచమ స్థానస్థిత బుధుడు, పంచమ స్థానస్థిత శుక్రుడు, అలాగే గురుబలం ప్రధానంగా ఈ వారం కనబడుతూ ఉండగా, గత వారం లగాయితూ అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయిన కారణం చేతను, అలాగే ఈ వారం ప్రారంభం నుండి చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల దాదాపుగా 4 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఈ గ్రహ సంపత్తి వల్ల ఆలోచనల్లో ప్రధానంగా మార్పు వస్తుంది. ఎందుకంటే పంచమం బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సుకు సంబంధించిన స్థానం. ఇప్పటి వరకు జీవితంలో వెళుతూ ఉన్నటువంటి పంధాకి ఇక మీదట వెళ్ళబోతూ ఉన్నటువంటి, ప్రత్యేకించి ఈ వారంలో ఆలోచించేటువంటి శక్తికి చాలా తేడా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అవి కొంచెం ప్రభావితం అవుతూ ఉంటాయి. ఎక్కువ దృష్టి సంతానం మీద పెట్టవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో వృశ్చిక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అంటే కుటుంబ పరిస్థితులు కానీ, కుటుంబానికి కావలసినటువంటి అవసరాలు కానీ, వీటి మీద ఎక్కువగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఈ వారంలో వృశ్చిక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అలాగే నిత్యము వెళ్ళేటువంటి జీవన విధానంలో మార్పులు కూడా గమనించవచ్చు. ప్రత్యేకించి ఇది ఉద్యోగంలో వచ్చినటువంటి మార్పుల ద్వారానైనా అయి ఉండొచ్చు, లేదా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా జరిగేటువంటి మార్పులైనా అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ వారం లగాయితూ జీవన విధానంలో మార్పుల్ని ఈ గ్రహస్థితి సూచిస్తోంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులు అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా ఏ విధమైన ఇబ్బందులు కూడా కనబడడం లేదు. కుటుంబ పరిస్థితులు కానీ, విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము, వ్యవసాయాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకించి ఈ వారంలో ఇబ్బంది పడేటువంటి సందర్భాలు ఏవి కూడా కనబడడం లేదు. అంతేకాకుండా దేశాంతర వాసం చేయాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి కోరికలు కూడా అతి శీఘ్రంగా నెరవేరడానికి కొంత మూమెంట్ కూడా ఈ వారంలో కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ఈ వారంలో వృత్తిపరమైనటువంటి విషయాల్లో మాత్రం కించిత్ ఆలోచన చేసి ముందడుగు వేయాలి. ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఒకంత ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం అనేది చెప్పబడి ఉన్నది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చతుర్థ స్థానమందు బుధ శుక్రుల యొక్క సంచారము, వారం ప్రారంభంలో గాయితూ మధ్య వరకు ఉండేటువంటి చంద్ర సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అష్టమ కుజుడు, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ రాహు ఇత్యాది గ్రహాలు, షష్ఠ స్థానస్థిత గురుడు వంటి గ్రహాలు కొంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇవి ఎక్కువగా కుటుంబపరమైనటువంటి విషయాలపైనే ప్రభావాన్ని చూపెడతాయి. అర్ధాష్టమ రవి అంతఃక్లేశం గృహశ్చిద్ర సౌఖ్యహానిమ భోజనం అన్నారు. అంటే ఇక్కడ రవి ఇచ్చేటువంటి పాప ఫలితాలు నేరుగా అధిగతో ఫలదేరవు భూమి వెంటనే ఏ విధంగా వస్తాయి అంటే గృహశ్చిద్ర అంటే ఇంట్లో ఉండేటువంటి గుట్టు బయటికి వెళ్ళిపోవడం కానీ, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో పొరపచ్చాలు, భార్యాభర్తల మధ్యలోనూ, లేదా తల్లిదండ్రుల మధ్యలోనూ, లేదా ఏదైనా కుటుంబ సభ్యుల మధ్యలో ఏదైనా పొరపచ్చాలు రావడం, వారి బహిర్గతం అవ్వడం లాంటి విషయాలు. అలాగే అర్ధాష్టమ శనేశ్వరుడు కూడా అటు ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నాడు. అబ్బో ఇంట్లో ఉంటే నాకు ఇలా ఉంటుంది, ఆలోచన నుండి బయటికి వెళ్ళాలంటే, బయటికి రావాలి అంటే ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనేటువంటి ధోరణిలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఇంట్లో దొరకనటువంటి ప్రశాంతతని బయట వెతుక్కునేటువంటి పరిస్థితులు ధనురాశి వాళ్ళకి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి.
మరి అక్కడ రాహువు కూడా ఉన్నారు. దానివల్ల కూడా శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. తలకు మించినటువంటి భారం మొయ్యవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే అది మొయ్యగలిగేటువంటి శక్తి మనకు లేకపోయినా తప్పనటువంటి పరిస్థితుల్లో ఆ భారాన్ని మొయ్యవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ అర్ధాష్టమ స్థితి అనేటువంటిది కొంతకాలం పాటు ఉంటుంది కాబట్టి కుటుంబపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, విద్య ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, బంధువులతో ఏదైనా ఒక మాట వాళ్ళకి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తన చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా సంతోషంలో మాట ఇవ్వకూడదు, దుఃఖంలో నిర్ణయం తీసుకోకూడదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. ప్రత్యేకించి ధనురాశి వారు ఉద్యోగపరమైనటువంటి జాగ్రత్తని కలిగి ఉండాలి. అనవసరంగా ఎవరి మీద కోపం వచ్చి ఉద్యోగం మానేస్తానో, లేకపోతే ఇంకో సిచ్యువేషన్ ఫేస్ చేయలేక ఉద్యోగం మానేస్తానో ఇటువంటివి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ సమయంలో దృఢమైనటువంటి మానసిక స్థైర్యము చాలా ముఖ్యము. అలాగే ఒక దృఢమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని మనం దాటాలి అనేటువంటి ఇదిని కలిగి ఉండాలి. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేయండి, ఆదిత్య హృదయ పారాయణ చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి తృతీయ స్థానస్థిత రవి, తృతీయ స్థానస్థిత శనేశ్వరుడు అనుకూలమైనటువంటి గ్రహాలు. అలాగే పంచమ స్థానస్థిత గురుడు, షష్ఠ స్థానస్థిత చంద్రుడు. ఈ 4 గ్రహాల తాలూకు అనుకూలతలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. సప్తమంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి ఈ వారంలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి, ఏదైనా మనకి గతంలో అనారోగ్య సమస్య వస్తే దాని నుండి త్వరగా రికవరీ అయ్యేటువంటి పరిస్థితులను ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేగాక దేశాంతరవాసం చేస్తూ ఉన్నటువంటి వారు తిరిగి స్వదేశాలకు రావడానికి, లేదా విదేశాల్లో ఎదుర్కొంటూ ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సొంత ప్రాంతాల నుండి వేరే దేశాలకు వెళ్ళాలి, వేరే చోట్లకి వెళ్ళి సంపాదించుకోవాలి అనేటువంటి కోరిక కలిగి ఉండేటువంటి వారు అక్కడ పనిచేయడానికి, వేరే దేశాల్లో పనిచేయడానికి తగినటువంటి ఏర్పాట్లు అవి జరగడానికి అవకాశం ఉంటుంది. అతి శీఘ్రంగా కోరినటువంటి కోరికలు నెరవేరడానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి స్థైర్యాన్ని ఇస్తుంది. అంటే కుటుంబం మొత్తం కూడా మీకు అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు. నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే అటు బంధువులు కానీ మిత్రులు కానీ వీరు మీతో సఖ్యతగా ఉండడాన్ని గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. శుభ కార్యక్రమాలు చేయడము లేదా వాటిలో పాలు పంచుకునేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ప్రత్యేకించి సంతానానికి సంబంధించినటువంటి ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు మెరుగవడానికి, లేదా జీవిత భాగస్వామితో ఉండేటువంటి సఖ్యత బాగుండడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించిన విషయాలు బాగున్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, ఉద్యోగంలో స్థాన మార్పు, లేదా ఉద్యోగ పరంగా ఒక మెట్టు పైకి ఎదగడానికి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సైతం ఈ గ్రహస్థితి వల్ల మీకు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. వ్యాపార పరిస్థితులు బాగున్నాయి. అలాగే ఆర్థికంగా ఉన్నతి కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మార్పు ద్వారా మీకు అనుకూలించేటువంటి స్థితిగతులే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు జరగడానికి సైతం అవకాశం ఉంటుంది. అనగా మీరు కోరుకున్నటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు కానీ, నచ్చినటువంటి ఉద్యోగం లభించడం, నచ్చినటువంటి వారితో వివాహం జరగడం, వాటికి సంబంధించిన విషయాలు సైతం ఈ వారంలో చర్చకు వస్తాయి. కాబట్టి మకర రాశి వారి గ్రహస్థితి బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. 2వ స్థానమందు శుక్రుడు, బుధుడు, రాహు గ్రహాలు ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం, అలాగే ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు కుజుడు యోగిస్తూ ఉండడం, ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం వెరసి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. ఎప్పుడైతే గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువగా ఉంటుందో, గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చాయో ఆ నిర్ణయాల ద్వారా మనకి సంక్రమించినటువంటి దోషాలు, ఇబ్బందికరమైన పరిస్థితులను దాటి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందడానికి, మాట వల్ల గతంలో ఏర్పడ్డటువంటి విభేదాలను సైతం పక్కన పెట్టి కొంత మళ్ళా కలగలుపుగా వారితోటి ఎవరితో అయితే శత్రుత్వం వచ్చిందో వారితోటి చక్కగా మళ్ళా మిత్రత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక కుటుంబపరమైనటువంటి విషయాలు బాగున్నాయి, కుటుంబం తాలూకు సఖ్యత ఉంటుంది. ఎవరైనా మీ కుటుంబ సభ్యులు కొంత అనారోగ్య సమస్యలతో ఉన్నా, మీకు ప్రతికూలంగా ఉన్నా అవన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. వారందరూ మీకు అనుకూలంగానే ఉంటూ ఉంటారు. అలాగే వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. మరి ముఖ్యంగా వాక్స్థానమందు గ్రహాలు అనుకూలిత వల్ల అటు నూతనంగా ఏదైనా వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, అలాగే మీరు మధ్యవర్తిత్వాన్ని వహించి ఎవరినైనా సరే కలుపుతూ ఉండడం, లేదా మీ మాటను నమ్మి ఎవరైనా ఏదైనా ఒక మంచి పనిని వాళ్ళు చేయడం, ఏదైనా ఒక మంచికి పూనుకోవడం లాంటివన్నీ కూడా అవకాశం ఉంటుంది. అంతేగాక శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధలు తగ్గుముఖం పట్టడానికి షష్ఠస్థాన స్థిత కుజుడు ఎప్పుడూ కూడా ఉపయుక్తంగా ఉన్నారు. ధనలాభాన్ని అలాగే ఆర్థిక పరిపుష్టిని కుజుడు కలగజేస్తారు. ముఖ్యంగా వృత్తి ప్రవృత్తుల్లో ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో వారు మీ యొక్క స్థాయినో లేకపోతే మీ యొక్క శక్తి సామర్థ్యాలను వాటిని క్షుణ్ణంగా తెలుసుకుని సరే మీతో తగువ పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి మీతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయడం కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ వారం బాగున్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, దారిద్ర్య దుఃఖహర పరమేశ్వరుని యొక్క స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, రుద్ర కవచాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంలో ఏర్పడ్డటువంటి షడ్గ్రహ కూటమిలో ఒక గ్రహం బయటికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు పంచగ్రహ కూటమే ఈ రాశి వారికి ఉన్నది. రాశిలోనే శుక్ర, బుధ, రాహు, శనేశ్వర, రవిగ్రహాల యొక్క సంచారము, అలాగే గురుబలం ఈ రాశి వారికి తక్కువ, అలాగే అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి తొలగిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూడవచ్చును. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ పంచగ్రహ కూటమిలో కూడా శుక్రుడు యోగిస్తూ ఉన్నారు కాబట్టి 4 గ్రహాలు జన్మరాశిలో ఉండడం వల్ల కొంత పీడ అధికంగా ఉంటుంది. అనగా నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉండదు, ఏకాగ్రత ఉండదు, పనుల్లో బాధ్యత ఉండదు, బద్ధకం అధికంగా ఉంటుంది, ఆకలేస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది. ఇలా దారిద్ర్యపు లక్షణాలన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించగలగాలి, పనిలో నిమగ్నం అవ్వాలి, క్రమశిక్షణతోటి ఉండాలి. ఏదో ఒక పని చేస్తూ ఉండడం ద్వారా ఈ గ్రహస్థితి ఇచ్చేటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. చాలా మందికి తెలియదు. ఏదో ఒక పని చేస్తూ ఉండడం ద్వారా మన బుర్ర ఆలోచనలకి అది పదును పెట్టినట్టు ఉంటుంది. ఏదో ఒక పని ఏమీ పని లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అయినా సరే దేవాలయానికి వెళుతూ ఉండడం, భగవంతుడి దర్శనం ద్వారా కూడా కొన్ని దోషాలు పోతాయి. ఇక్కడ రవి రాహువుల యొక్క కలయిక, రవి రాహు శనుల యొక్క కలయిక ఇది తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. అనగా వ్యసనముల ద్వారా, జోదము, బెట్టింగులు, స్పెక్యులేషన్ ద్వారా ధనాన్ని కోల్పోతూ ఉండడం, వ్యసన పరులుగా మారుతూ ఉండడం, లేదు వ్యసన పరులు స్నేహితులుగా రావడం, ఎవరైతే మీ ఎదుగుదలని నిరోధిస్తారో వారితోటి మీరు ముందుకు వెళ్ళవలసి రావడం, వారి మాటలు మీకు చాలా ఆనందాన్ని కలిగించడం, ఇలా ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎవడైనా మంచి చెప్తే బాధగా ఉంటుంది వినడానికి, చెడు చెప్పడం లేదా చెడు పనులు చేయడం అనేటువంటిది చాలా ఇష్టంగా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ శనేశ్వరుడు, రాహువు, రవి కల్పిస్తున్నటువంటి ఫలితాలు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏ నిర్ణయాన్ని కూడా క్షణాల్లో తీసుకోకండి. అలాగే ఉద్యోగ మార్పు, స్థానచలనం లాంటి అంశాలని కొంత నిశితంగా పరిశీలన చేసి ముందుకు వెళ్ళండి. ఉద్యోగ మార్పు చేసేటువంటి సమయంలో చాలా జాగ్రత్త వహించండి. మీ విషయాలను పక్క వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు ఎటువంటి వారిలో, లేదా ఇది చెప్పదగిన విషయమైనా, ఈ రహస్యం బయటికి చెప్పొచ్చా అనేటువంటి వాటి మీద చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండండి. మీనరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.